ఓకే. సో, ఇవాళ వీడియోలో నేను కార్డినాలిటీ అంటే ఏంటి? డేటా మోడలింగ్‌లో దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఏంటి అనేది చెప్తాను. సో, కార్డినాలిటీ అంటే ఏందంటే ఇప్పుడు ఒక ఆహ్, ఎంటిటీకి ఇంకో ఎంటిటీకి మధ్య రిలేషన్‌షిప్ ఏంటి? సో, ఎన్ని ఇన్‌స్టెన్స్ ఉన్నాయి అనేది తెలుసుకునేదానికి. సో, ఇప్పుడు జెండర్ కాలమ్ ఉంది. దాంట్లో మేల్, ఫీమేల్ ఓన్లీ 2 యూనిక్ వాల్యూసే ఉంటాయి. సో, ఆ కాలమ్‌కి లో కార్డినాలిటీ వాల్యూ ఉంది అని అంటారు. అదే హై కార్డినాలిటీ వాల్యూ ఉంది అంటే కస్టమర్ ఐడీలో చాలా యూనిక్ వాల్యూస్ ఉంటాయి. సో, ఆ కాలమ్‌ని మనం హై కార్డినాలిటీ కాలమ్ అని అంటాం. సో, ఇందులో 1 టు మెనీ, మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఏది యూజ్ చేయాలా డేటా మోడలింగ్‌లో అనేది ఈ కార్డినాలిటీ కాలమ్ బట్టి ఆధారపడి ఉంటది. సో, 1 అంటే ఇప్పుడు స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి. వాటి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, ఒక స్టూడెంట్‌కి ఒక కాంటాక్టే ఉంటుంది. సో, ఇది 1. సో, స్టూడెంట్ మల్టిపుల్ కోర్సెస్ చేసుంటారు. బట్ వన్ స్టూడెంటే మల్టిపుల్ కోర్సెస్ చేసుంటారు. సో, ఇది 1 టు మెనీ రిలేషన్‌షిప్ అనేది. సో, నెక్స్ట్ మెనీ టు మెనీ అంటే ఇప్పుడు ఆహ్, స్టూడెంట్ క్లాస్ ఐడీ, క్లాస్ నేమ్ ఉంటుంది. సో, హ్మ్. మల్టిపుల్ స్టూడెంట్స్ మల్టిపుల్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. సో, ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ ఉంటుంది. సో, ఇక్కడ స్టూడెంట్ ఐడీ అనేది ప్రైమరీకి, క్లాస్ ఐడీ అనేది ఫారిన్‌కి. సో, అలాగా ప్రైమరీ కీకి, ఫారిన్ కీకి మధ్య రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. సో, ఈ ఎంటిటీలో మెనీ స్టూడెంట్స్ క్లాస్ టేబుల్‌లో ఒక్క రోకి మల్టిపుల్ వాల్యూస్ అనేది రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. ఇది. థాంక్ యూ.